వెల్కమ్ టు పూరా లోకల్. ఎంతో మంది పెద్ద వారి గుట్టు బయటపడిన ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు చేరుకుంది. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 5న సిట్ విచారణకు హాజరు కానున్నారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టు అండర్ టేకింగ్ పత్రాలు సమర్పించాడు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావుకు గడిచిన వారంలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ కోసం ప్రభాకర్ రావు గత 2 రోజులుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నట్టు తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విధంగా పాస్పోర్ట్ అందిన తర్వాత 3 రోజుల్లోనే సిట్ ముందు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు బయటపడింది. ఇందులో భాగంగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా మరో 2 రోజులుగా ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరయ్యే అవకాశాలున్నాయని సమాచారం. లుకౌట్ సర్కులర్, నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, వీసా గడువు కూడా ముగిసిపోవడంతో పాటు ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్టు నాంపల్లి కోర్టు సహా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. విచారణకు సహకరిస్తానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మే 2న రాష్ట్ర హైకోర్టు విచారించింది. దీంతో సుప్రీంకోర్టులో అపీల్ దాఖలు చేసుకున్నాడు. ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్ ను ఆదేశించింది. ముందస్తు బెయిల్పై ఆగస్టు 5న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారించి కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.